కేబినెట్ విస్తరణలో సీనియర్ నేతకు ఛాన్స్ దక్కుతుందా, లేదంటే పార్టీలు మారుతూ ఎన్నికల్లో గెలిచిన నేతను అమాత్య పదవి వారిస్తోందా? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మూల కారణమైన దళిత గిరిజన ఆదివాసీ దండోర సభను సక్సెస్ చేసిన నేతకు అవకాశం వస్తుందా? కాంగ్రెస్ కోసం కష్టపడ్డ నేతలకే పదవులనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాటలు నీటి మూటలేనా? కష్టకాలంలో 10 ఏళ్ల పాటు పార్టీని నిలబెట్టిన నేతలను అధిష్టానం చేయిస్తోందా, చేయూతనిస్తుందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయి కేబినెట్ లేకపోవడంతో అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ఈ సమావేశంలో కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉగాదికి మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కొంతమంది కీలక నేతలకు పదవులొచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముదిరా సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అమాత్య పదవిపై గడ్డం వివేక్తో పాటు ఆయన సోదరుడు గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు గంపెడాసలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలను అన్ని రకాలుగా కాపాడుకుంటూ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చారు ప్రేమ్సాగర్ రావు. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవేలులో నిర్వహించిన దళిత గిరిజన దండోరా సభ సక్సెస్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్ర మంచిర్యాలకు చేరుకున్న తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ 2 సభల సక్సెస్లో భట్టి పాదయాత్రలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటే అది ప్రేమ్సాగర్ రావే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రేమ్జీకి మంత్రి పదవి ఇస్తామని భట్టి సభలో స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగంగానే చెప్పారు. మొదట మంత్రివర్గ విస్తరణలోనే పీఎస్ఆర్కి అవకాశం ఉంటుందని భావించినా కొన్ని సమీకరణాలతో ఆయన పేరును ఖరారు చేయలేదు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కుతుందనుకుంటే ఈసారి కూడా నిరాశే మిగిలేలా ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రుల ఎంపికలో కొకిరాల పేరు ప్రతిపాదన లేదనే సమాచారంతో ఆయన వర్గం నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్య నేతలంతా పార్టీని వీడినా జిల్లాలో కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా పార్టీని కాపాడుకున్న నాయకుడికి కాకుండా పార్టీలు మారి వచ్చిన నేత పేరును ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని వారంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ కోసం కష్టపడ్డ వారికే మొదట ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఈ లెక్కన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలి. కానీ కేబినెట్ విస్తరణ కోసం జరుగుతున్న కసరత్తు చూస్తుంటే కష్టపడ్డ నేతలను పార్టీ గుర్తిస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి అందరికీ. మరో 3 మంత్రి పదవులకు ప్రేమ్సాగర్ రావుతో పాటు మహిళా కోటాలో విజయశాంతి, ఆది శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, బాలునాయక్, మైనారిటీ కోటాలో షబీర్ అలీ, అమీర్ అలీ ఖాన్ పేర్లను కూడా పరిశీలించినట్టు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి పోటీ లేకపోవడంతో ఆయన పేరు కూడా ఖరారవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆయన విషయంలో గట్టిగా పట్టుబట్టారని విశ్వసనీయ సమాచారం. ఇక మిగిలిన 2 మంత్రి పదవుల్లో ఒకటి మహిళా కోటా కేటాయించి ఇంకొకటి మైనారిటీ లేదా ఎస్టీ కోటాకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే అగ్రనేతల సమావేశంలో పార్టీ కోసం కష్టపడ్డ ప్రేమ్సాగర్ రావుకు అవకాశం ఇవ్వకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని భట్టి సూచించినట్టు చెబుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పార్టీని కాపాడుకున్న నాయకుడికి పెద్దపీట వేస్తారా? కండువాలు మార్చి పావులు కదిపిన నాయకుడిని అందలం ఎక్కిస్తారా? తినబోతూ రుచెందుకు అడగడం? చూద్దాం ఏం జరుగుతుందో.